So, good morning, students. Now we are going to start next topic in Unit 5. That is nothing but MHT generator. So, that is known as magnetic hydrodynamic generator. And first of all, we have to know what is magnetic hydrodynamic generator. And it is a device for converting heat energy of a fuel directly into electrical energy. So, జనరల్గా మనం ఎప్పుడైనా కూడా హీట్ ఎనర్జీ ఉంటే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. కమింగ్ టు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి సో ఇన్ దిస్ కేస్ ఆల్సో హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ వితౌట్ కన్వెన్షనల్ ఎలక్ట్రికల్ జనరేటర్ అమ్మ. అంటే డైరెక్ట్గా జనరేటర్ని యూజ్ చేసుకొని మనం కన్వర్ట్ చేసుకోకుండా సమ్ ఆఫ్ ది మోడర్న్ మెథడ్ని యూజ్ చేసి వీఆర్ కన్వర్టింగ్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ కమింగ్ టు అడ్వాన్స్డ్ కంట్రీస్కి వచ్చేసరికి ఎంహెచ్డి జనరేటర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ బట్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండియా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అమ్మ. సో ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్లో ఎంహెచ్డి జనరేటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్న కంట్రీస్ లైక్ ఇండియా దోస్ ఆర్ ఎట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఓన్లీ. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎట్ తిరుచి అండ్ ట్రిచి అండ్ ఇన్ తమిళనాడు అమ్మ. సో తమిళనాడులో ఈ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్ బిఏఆర్సి రీసెర్చ్ కండిషన్స్ తోటి అండ్ అసోసియేటెడ్ సిమెంట్ కార్పొరేషన్ అండ్ రష్యన్ టెక్నాలజీస్ ఈ త్రీ కూడా కంబైన్డ్గా డూయింగ్ ది వర్క్ ఆన్ ది ఎంహెచ్డి జనరేటర్స్ ఇన్ ఇండియా అమ్మ. అండ్ ఈ మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్ మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఆర్ హైడ్రోడైనమిక్స్ అనొచ్చు ఈజ్ ది అకాడమిక్ డిసిప్లిన్ విచ్ స్టడీస్ ది డైనమిక్స్ ఎలక్ట్రిసిటీ కండక్టింగ్ ఫ్లూయిడ్స్ అమ్మ. సో ఫ్లూయిడ్స్ మనం ఏవైతే పార్ట్ చేస్తున్నామో అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే కండిషన్ని మనం స్టడీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఫ్లూయిడ్స్లో ప్లాస్మాస్, లిక్విడ్ మెటల్స్ అండ్ సాల్ట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్స్ అంటే మ్యాగ్నెటో మీనింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాం అండ్ హైడ్రో మీనింగ్ లిక్విడ్ అండ్ డైనమిక్స్ ఈజ్ నథింగ్ బట్ మీనింగ్ ఆఫ్ మూమెంట్ అమ్మ. అండ్ ఇవి త్రీ కంబైన్డ్గా ఫామ్ అయితే వీ కెన్ గెట్ ది ఎలక్ట్రిసిటీ. అండ్ ఈ ఎంహెచ్డి జనరేటర్స్ వాజ్ ఇన్వెంటెడ్ బై హ్యాన్స్ ఆల్ఫెన్ అమ్మ. రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1970. సో 1970లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఆల్సో. And he is that. And magnetic hydrodynamics is academic discipline which studies the dynamics of conducting fluids amma. అండ్ కమింగ్ టు ప్రిన్సిపల్ అమ్మ. సో ప్రిన్సిపల్కి వచ్చేసరికి దిస్ ఈజ్ బేసికల్లీ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యారడేస్ లా అమ్మ. సో ఫ్యారడేస్ లా అనేది మనం ఒక హ్యాండ్ని తీసుకుంటే ఆ హ్యాండ్ 3 ఫింగర్స్ 3 డైరెక్షన్స్లో ఫ్లో అనేది జరిగితే వీ కెన్ గెట్ ది ఎనర్జీ అమ్మ. సో దట్ ఈస్ ది కండిషన్. రైట్ హ్యాండ్ కండిషన్ని తీసుకుంటే రైట్ హ్యాండ్లో కరెంట్ అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్ పాసెస్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి 3 అనేది ఎట్ ఏ టైం కానీ జరిగితే అట్ దట్ కండిషన్ ఎలక్ట్రాన్స్ రిలీజింగ్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ పాసేజ్ అమ్మా, మూవింగ్ ఆఫ్ సీ వాటర్ అనుకోవచ్చు. అండ్ వీ కెన్ గెట్ డీసీ ఎలక్ట్రికల్ జనరేటర్ అమ్మ. సో డీసీ ఎలక్ట్రికల్ జనరేటర్ కానీ కనెక్ట్ చేస్తే వీ కెన్ గెట్ దట్ ఎనర్జీ. అండ్ ఈ ఎఫర్ట్ అనేది ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మెథడ్ ద్వారా జరుగుతుంది. అండ్ కండక్టర్ అనేది మూవ్స్ త్రూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కండక్టర్ అనేది పాస్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా అండ్ ఫ్లూయిడ్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ పాసేజ్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది బై యూజింగ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ బిఎం. సో యూ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్, అంటే ఎంత స్పీడ్ తోటి మనం కండక్టింగ్ ఫ్లూయిడ్ని పాస్ చేస్తున్నాం అనేది. అండ్ బి ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అమ్మ. సో దాన్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ ఈఎంఎఫ్. అండ్ అగైన్ ఇండ్యూస్డ్ కరెంట్కి వచ్చేసరికి వీ కెన్ గెట్ సి ఇంటూ ఈఎం. అండ్ సి అంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీని సి అంటారు. అండ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ అమ్మ. అండ్ ద రిటార్డింగ్ ఫోర్స్ ఆన్ ద కండక్టర్ ఈజ్ లోరెంజ్ ఫోర్స్ అమ్మ. సో దాన్ని లోరెంజ్ ఫోర్స్ అంటారు. అండ్ ఇక్కడ
కండక్టింగ్ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఫోర్స్డ్ బిట్వీన్ ది ప్లేట్స్ అమ్మ. మనకు ఒక 2 ప్లేట్స్ ఉంటాయి అండ్ ఇన్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ద ఫ్లూయిడ్ విల్ బి ఫోర్స్లీ మూవ్డ్ అవుట్ అమ్మ. సో ఫోర్స్గా మూవ్ అవుతుంది విత్ ఏ కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్రెజర్ డిఫరెన్షియల్ సఫిషియంట్ టు ఓవర్కమ్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫోర్స్ కూడా దాని మీదే ఉండడం వల్ల ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఎంత ఫోర్స్గా పాస్ చేస్తే అంత ఫ్రీగా మూమెంట్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ అయోనైజ్డ్ గ్యాస్ ఈజ్ ఎంప్లాయిడ్ యాజ్ ద కండక్టింగ్ ఫ్లూయిడ్. సో మనం ఏ కండక్టింగ్ ఫ్లూయిడ్ యూస్ చేస్తున్నాం అంటే అయోనైజ్డ్ గ్యాస్ అనేది యూస్ చేస్తున్నాం అమ్మా. అండ్ ఇది కండక్టింగ్ ఫ్లూయిడ్గా యూజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రాన్ పాసేజ్ పర్పస్ కోసం కూడా వాడుతున్నాం అమ్మా. అండ్ అయనైజేషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఐదర్ బై థర్మల్ మీన్స్. సో థర్మల్ మీన్స్కి వచ్చేసరికి ఎలివేటెడ్ టెంపరేచర్స్ ఆర్ సీడింగ్ విత్ సబ్స్టెన్స్ లైక్ సీసిఎం ఆర్ పొటాషియం వేపర్స్ అమ్మ. సో ఇక్కడ అయనైజేషన్ అంటే మనకి 2 మెథడ్స్లో తీసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన టెంపరేచర్స్ని అటైన్ చేసామని అనుకోవచ్చు. లేదు అంటే వీ హ్యావ్ టు యాడ్ ది సమ్ ఆఫ్ ది సీడింగ్ ఎలిమెంట్స్ టు ఇంక్రీజ్ ది కండక్టివిటీ. మన కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ లైక్ సీసిఎం ఆర్ పొటాషియం వేపర్స్ని యాడ్ చేసినా కూడా దాన్ని అయనైజేషన్ అంటారమ్మా. ద ఆటమ్స్ ఆఫ్ సీడ్ ఎలిమెంట్ స్ప్లిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ సీడింగ్ ఎలిమెంట్ని యాడ్ చేయడం వల్ల సీసీఎం కానీ ఆర్ పొటాషియంని కానీ ఎలక్ట్రాన్స్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల ప్రజెన్స్ ఆఫ్ నెగటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్. సో దీంట్లో నెగటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రికల్ కండక్టర్గా ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ అవుతుందమ్మా. అండ్ ఈ పవర్ జనరేషన్ ప్రిన్సిపల్కి వచ్చేసరికి మనకి 2 సైడ్ పొజిషన్స్లో ఎలక్ట్రోడ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాం అమ్మ. డీసీ వోల్టేజ్ అవుట్పుట్ అనేది. అండ్ అదర్ డైరెక్షన్స్లో వీ హ్యావ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అమ్మ. అంటే ఇక్కడ ఏంటి మనకి 2 ప్లేట్స్ అనేవి సైడ్గా ప్లేస్ చేస్తే అప్ అండ్ డౌన్ పొజిషన్స్లో వీఆర్ ప్లేసింగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇన్ బిట్వీన్ దట్ వీ హ్యావ్ టు పాస్ ది అయనైజ్డ్ గ్యాస్ ప్లాస్మా అమ్మ. సో ప్లాస్మా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ XYZ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ XYZ డైరెక్షన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోడ్ అండ్ అయనైజ్డ్ గ్యాస్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ అయనైజ్డ్ గ్యాస్ అనేది ఫోర్స్గా కానీ పాస్ చేసామంటే ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుందమ్మా త్రూ దట్ ఎలక్ట్రోడ్ ఏరియా. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి. టాప్ పొజిషన్ అండ్ బాటమ్ పొజిషన్స్లో ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రమ్ ది ఇంజెక్షన్ జెట్ అమ్మ. అంటే ఏంటి ఒక నాజిల్ నుంచి మనం ఫ్లూయిడ్ని కానీ పాస్ చేసామంటే ప్లాస్మాని విత్ హై ఛార్జ్ తోటి పాస్ చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెగటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి రిపెల్ అయిపోతూ ఉంటాయి. అంటే మూమెంట్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎలక్ట్రాన్స్ పాసేజ్ అనేది జరుగుతుందమ్మా. అండ్ గ్యాస్ కండక్టివిటీ వర్సెస్ అయనైజేషన్. సో అయనైజేషన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ గ్యాస్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. అండ్ 90% కండక్టివిటీ కెన్ బి అచీవ్డ్ విత్ ఏ లో డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ అబౌట్ 1% అమ్మా. సో 1% ఆఫ్ అయనైజేషన్ ద్వారా మనం మోర్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయనైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి అండ్ కండక్టివిటీ పర్సంటేజ్ ఆఫ్ థియరిటికల్ ఆర్ మ్యాక్సిమం అమ్మా. సో ఇక్కడ మనకి కండక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆర్ అయనైజేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కండక్టివిటీ కూడా ర్యాండమ్గా అండ్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందమ్మా. డ్రాస్టికల్ మూమెంట్ అనేది చూడొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ కంపారిజన్కి వచ్చేసరికి కమింగ్ టు టర్బో జనరేటర్ అండ్ MHD జనరేటర్ అమ్మ. సో టర్బో జనరేటర్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ హాట్ వేపర్ ఆర్ గ్యాస్ అనేది పాస్ చేస్తున్నాం. అండ్ ఈ పాస్ చేసినప్పుడు మనకి అక్కడ టర్బో బ్లేడ్ అనేది ఉంటుంది. దట్ విల్ బి మూవ్డ్ అవుట్. అండ్ దీని ఆ మూమెంట్ వల్ల మూవింగ్ కండక్టర్ అమ్మ. సో కండక్టర్ అనేది త్రూ దట్ ఏరియా నుంచి పాస్ అవ్వడం వల్ల కాయిల్ నుంచి ఫామ్ అవుతుంది. అండ్ ఆ కాయిల్ అనేది విల్ పాస్ ది ఎలక్ట్రాన్స్ అండ్ లోడ్కి కానీ కనెక్ట్ చేస్తే వీ కెన్ గెట్ ది ఎలక్ట్రిసిటీ అమ్మ. అండ్ ఇన్ దిస్ కండిషన్ టాప్ అండ్ బాటమ్ లేయర్స్ ఆల్సో హ్యావింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కమింగ్ టు MHD జనరేటర్కి వచ్చేసరికి ఈ MHD జనరేటర్లో టాప్ పొజిషన్ బాటమ్ పొజిషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. 2 సైడ్ పొజిషన్స్లో ఎలక్ట్రోడ్స్ ప్లేట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఎలక్ట్రోడ్ ప్లేట్స్కి మనం లోడ్ని కానీ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రాన్ పాసేజ్ అనేది ఉంటుందమ్మా. సో వెన్ ప్లాస్మా ఆర్ అయనైజ్డ్ గ్యాస్ ఈజ్ పాస్ త్రూ దట్ గ్యాప్ అమ్మ. సో ఆ గ్యాప్ నుంచి అయనైజ్డ్ గ్యాస్ అనేది పాస్ చేయడం వల్ల త్రూ ది నాజిల్ నుంచి పాస్ చేయడం వల్ల హై ఫోర్స్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ అండ్ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. దీనివల్ల
వీ కెన్ గెట్ ది ఎలక్ట్రిసిటీ అమ్మ డైరెక్ట్లీ ఇంటూ హీట్ ఎనర్జీ. సో మనం ఇక్కడ ప్లాస్మా ఏదైతే పాస్ చేస్తున్నామో అది హై టెంపరేచర్స్ ఉంటాయి అండ్ వేపర్గా ఉంటుంది కాబట్టి వీ కెన్ గెట్ దట్ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. ఇక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎంహెచ్డి జనరేటర్కి వచ్చేసరికి ప్రైమర్లీ వీ హ్యావ్ దిస్ ఎంహెచ్డి జనరేటర్ అమ్మ. అండ్ ఈ ఎంహెచ్డి జనరేటర్లో ప్రైమర్లీ వీ హ్యావ్ టు యూజ్ ది ఫ్యూయల్ అమ్మ. సో ఆ ఫ్యూయల్ అనేది కంబజన్ ఛాంబర్, రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కంబజన్ ఛాంబర్ అంటారు. అండ్ డ్యూ టు దట్ కంబజన్ జరగడం వల్ల దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్ అమ్మ. సో ఫ్యూయల్ అనేది గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ పొజిషన్ ఆల్సో వీ హ్యావ్ టు యాడ్ ది కంప్రెసర్ అమ్మ. అంటే ప్రెజర్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి హై వెలాసిటీ అండ్ హై ప్రెజర్ ఫ్లూయిడ్ విల్ బి పాస్డ్ త్రూ ది నాజిల్ ఏరియా అమ్మ. సో ఇక్కడ మనకి ఇంక్లైన్డ్ కోనికల్ షేప్ ఏదైతే ఉందో దాన్ని నాజిల్ అంటారు. నాజిల్ నుంచి ఎంహెచ్డి జనరేటర్ మనకి 2 sides ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అండ్ అదర్ 2 sides మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో కాబట్టి వీ కెన్ పాస్ త్రూ దట్ ఏరియా. అక్కడి నుంచి పాస్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి డీసీ పవర్కి కనెక్ట్ చేస్తున్నాం. వీ కెన్ గెట్ ది ఎలక్ట్రిసిటీ అమ్మ. అండ్ ఆఫ్టర్ దట్ పొజిషన్ వీ హ్యావ్ టు పాస్ ఇట్ టు ఎగ్జాస్ట్ గ్యాసెస్ అమ్మ. ఎందుకని అది ఎగ్జాస్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జాస్ట్ గ్యాసెస్కి రీచ్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆల్సో హ్యావింగ్ వెరీ హై టెంపరేచర్స్ అమ్మ. ఎందుకని ఇవి ఇనిషియల్గా హై టెంపరేచర్ని పాస్ చేస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ హై టెంపరేచర్స్. సో కాబట్టి ఈ హై టెంపరేచర్స్ని గ్రాబ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ హీట్ ఎక్స్చేంజర్స్ అమ్మ. సో ఆ హీట్ ఎక్స్చేంజర్స్ని యూజ్ చేసి హీట్ని అబ్జార్బ్ చేసుకుని అగైన్ ఫ్రెష్ ఎయిర్ని పాస్ చేసి హీట్ని అబ్జార్బ్ చేసుకొని అండ్ లో టెంపరేచర్ వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి రీచ్ టు ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ అమ్మ. ఎగ్జాస్ట్ గ్యాసెస్గా రీచ్ అవుతుంది. మళ్ళీ ఆ హై టెంపరేచర్స్ అగైన్ రీచ్ టు దట్ ఏరియా అమ్మ. ఆ ఏరియాకి రీచ్ అవుతుంది. This is the primary working of the MHD generator amma. And this is also one of the Faraday's linear nozzle with segmented electrodes figure amma. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రీ పొజిషన్ ఉంది అండ్ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి అండ్ టాప్ పొజిషన్ అండ్ బాటమ్ పొజిషన్స్లో ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేసాము అండ్ 2 సోలనాయిడ్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెట్స్ అమ్మ. సో ఆ మ్యాగ్నెట్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాం అండ్ ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేసాం అండ్ వీ హ్యావ్ ఎంట్రీ ఈజ్ దేర్ అండ్ త్రూ దట్ ఎంట్రీ అయనైజ్డ్ ఫ్లూయిడ్ విల్ బి పాస్డ్ అవుట్ అండ్ ఆ పాస్ అయింది త్రూ ది యాక్సలరేషన్ నాజిల్ అమ్మ. సో నాజిల్ నుంచి పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ హై కైనెటిక్ ఎనర్జీ అనేది త్రూ దట్ ఏరియా నుంచి పాస్ అయినప్పుడు మనకి ఆ ఎలక్ట్రోడ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయ్యి వీ కెన్ గెట్ దట్ ఎనర్జీ అమ్మ. సో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అవుట్పుట్ని మళ్ళీ మనం హీట్ ఎక్స్చేంజర్ ద్వారా వీ కెన్ గ్రాప్ దట్ హీట్ ఆల్సో. And this is the working condition amma. And coming to types of MHD generators. MHD generators వచ్చేసరికి primarily we have 2 types of MHD generators, open cycle and closed cycle amma. And open cycle మనం ప్రీవియస్ చూసింది. అండ్ కమింగ్ టు క్లోజ్డ్ సైకిల్కి వచ్చేసరికి ఇక్కడ సమ్ ఆఫ్ ది సిస్టమ్స్ ఉన్నాయి. సీడెడ్ ఇనర్ట్ గ్యాస్ సిస్టమ్, లిక్విడ్ మెటల్ సిస్టమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఎంహెచ్డి ప్లాంట్స్ వెరీ లెస్ కంపేర్డ్ టు ఓపెన్ సైకిల్ అమ్మ. సో ఈ క్లోజ్డ్ సైకిల్ ఎంహెచ్డి ప్లాంట్స్ అనేవి తక్కువ కంపేర్ టు ఓపెన్ సైకిల్ ప్లాంట్స్ అమ్మ. అబౌట్ 1400 degrees సెంటిగ్రేడ్ దాకా ఈ టెంపరేచర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కమింగ్ టు ఓపెన్ సైకిల్కి వచ్చేసరికి మనం ఇనిషియల్గా వీ హ్యావ్ టు పాస్ ది ఫ్యూయల్ టు ద కంబజన్ ఛాంబర్ అండ్ ఆఫ్టర్ దట్ కంబజన్ విల్ బి స్టార్టెడ్ అవుట్ అండ్ ఈ గ్యాసెస్ అయనైజ్డ్ గ్యాస్ అనేది పాస్ అవుతుంది త్రూ ది నాజిల్. ఇట్ విల్ బి రీచ్ టు ద ఎలక్ట్రోడ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఏరియా అండ్ అక్కడి నుంచి పాస్ అయినప్పుడు వీ కెన్ గెట్ ది పవర్ అమ్మ. సో ఈ ఇన్వర్టర్ ద్వారా వీ కెన్ కన్వర్ట్ వాట్ టైప్ ఆఫ్ కరెంట్ వీ నీడ్ అమ్మ, కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ ఎయిర్ ప్రీ హీటర్ ఉంటుందమ్మా. అంటే ఏంటి, ఫ్రెష్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ని ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి వచ్చే టెంపరేచర్ ద్వారా హీట్ చేసుకుంటున్నాం. సో హీట్ చేసుకున్న దాన్ని వీ కెన్ అగైన్ రీచ్ టు ద కంబజన్ ఛాంబర్. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా టెంపరేచర్స్ ఫర్ ద కంబజన్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. అంటే ఫ్యూయల్ యూటిలైజేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ ఇట్ విల్ బి రీచ్ టు ద స్టీమ్ జనరేటర్ అమ్మ. ఈవెన్ దో ఎయిర్ ప్రీహీటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇట్ విల్ హ్యావ్ నియర్లీ 500 to 700 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ అనేవి
అవైలబుల్గా ఉంటాయి. అంత టెంపరేచర్ ఉన్నప్పుడు వాటిల్ని మనం మళ్ళీ సెకండ్ ప్లాంట్ యూటిలైజేషన్ కోసం కూడా యూస్ చేయొచ్చమ్మా. సో ఆ హీట్ని వేస్ట్ చేయకుండా స్టీమ్ జనరేటర్ దగ్గరికి పాస్ చేస్తున్నాం. సో అక్కడ ఏంటి, వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసుకొని ఇట్ విల్ బి రీచ్ టు ద స్టీమ్ టర్బైన్ అమ్మ. సో స్టీమ్ టర్బైన్కి రీచ్ చేయడం వల్ల ఏమవుతుంది, టర్బైన్ రొటేట్ అవుతుంది అండ్ ఇన్ దట్ ఏరియా ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ త్రూ ది జనరేటర్ అమ్మ. సో జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ ద స్టీమ్ జనరేటర్ సిచ్యువేషన్ వీ హ్యావ్ సీడ్ రికవరీ ఇస్ దెర్ అమ్మ. సో మనం ఇక్కడ ప్రీవియస్గా కంబషన్ జరిగేటప్పుడే సీడ్ని యాడ్ చేస్తున్నాం. అంటే సీసీఎం ఆర్ పొటాషియం సీడ్ అనేది యాడ్ చేయడం వల్ల కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. అంటే కండక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఆ సీడ్ని యాడ్ చేస్తున్నాం అన్న. సో ఆ సీడ్ అనేది ప్రతిసారి మనము ఎగ్జాస్ట్ అయిపోయి అట్మాస్ఫియర్లోకి వెళ్తే మళ్ళీ కొత్త సీడ్ని మనం ప్లేస్ చేయలేం. సో కాబట్టి వీ హ్యావ్ టు కలెక్ట్ దట్ సీడ్ అండ్ వీ కెన్ యూటిలైజ్ ఫర్ సమ్ సైకిల్స్ అమ్మ. సో కాబట్టి ఇక్కడ సీడ్ రికవరీ ఉంటుంది. ఆ సీసీఎం ఆర్ పొటాషియం మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సీడ్ రికవరీ నుంచి మేకప్ సీడ్ త్రూ దట్ ఏరియా ఇట్ విల్ బి పాస్ టు ద కంబషన్ ఏరియా అమ్మ. అంటే ఆఫ్టర్ కంబషన్ ఏదైతే ఫ్లూయిడ్ పాస్ అవుతుందో ఆ ఫ్లూయిడ్కి ఇది మిక్స్ అవ్వడం వల్ల కంప్లీట్ సీడెడ్ పార్టికల్ ఆర్ సీడెడ్ అయనైజేషన్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ గెట్ రిమూవల్ ఆఫ్ వీ కెన్ గెట్ దట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అమ్మ. ఆ ఫ్యూయల్ ద్వారా కంబషన్ జరగడం వల్ల ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో సమ్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి జనరల్గా, లైక్ నైట్రోజను, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ అనేవి ఉంటాయమ్మ. సో ఈ గ్యాసెస్ అనేవి డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి కానీ వెళ్ళాయంటే అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్ని రిమూవ్ చేసుకోవడం, రెక్టిఫై చేసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిమూవ్ ది అన్వాంటెడ్ పొల్యూటెంట్స్ అమ్మ. సో పొల్యూటెంట్స్ని రిమూవ్ చేస్తున్నాం అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు పాస్ ఇట్ టు ద చిమ్నీ అమ్మ. సో ఈవెన్ దో ఇక్కడ స్టీమ్ జనరేటర్ దగ్గర స్టీమ్ని ఎక్స్చేంజ్ చేసినా కూడా నియర్లీ 500 to 700 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ హీట్ని ఎక్స్చేంజ్ చేసినా కూడా ఎట్ దట్ కండిషన్ వీ కెన్ హ్యావ్ నియర్లీ 200 to 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్స్ అమ్మ. అండ్ అంత హై టెంపరేచర్స్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి పాస్ చేసామంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి పొల్యూట్ అయిపోతాయి అమ్మ. సో కాబట్టి బిఫోర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు ద అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు కూల్ ఇట్ అమ్మ. సో ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్యూరిటీస్ని, గ్యాసెస్ని రిమూవ్ చేసాము. తర్వాత హీట్ని కూడా రిమూవ్ చేసి నార్మల్ కండిషన్లో వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ద అట్మాస్ఫియర్ అమ్మ. సో దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం ఉండకుండా రెక్టిఫై చేసుకోవచ్చు అమ్మ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ సైకిల్. అంటే ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ప్రతిసారి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ అదే సేమ్ వర్కింగ్ గురించి ఒకసారి చూసుకుంటే ఫ్యూయల్ యూజ్డ్ మేబీ ఆయిల్ త్రూ ఆయిల్ ట్యాంక్ అమ్మ. సో జనరల్గా ఏదైనా ఆయిల్, బర్నింగ్ ఆయిల్ని యూజ్ చేసి మనం ఆ గ్యాసిఫైడ్ కోల్ని కూడా యూజ్ చేసి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ ద్వారా కంబషన్ అనేది జరగచ్చు. అండ్ ఆ కంబషన్ జరగడం వల్ల వీ కెన్ బర్న్ ది అయనైజ్డ్ గ్యాస్ అమ్మ. సో ఆ గ్యాస్ని ఏదైతే అయనైజేషన్ జరిగిందో దానిని సీడెడ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ అయనైజ్డ్ ఆల్కలై మెటల్ అమ్మ, సీసీ కానీ ఆర్ పొటాషియం కానీ యాడ్ చేస్తున్నాం ఆ అయనైజ్డ్ గ్యాస్కి. దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆ సీడ్ మెటీరియల్ అనేది ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ అండ్ దాన్ని then ionized by hot combustion gases at temperature roughly 2300 నుంచి 2700 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఆ టెంపరేచర్స్ అటైన్ అవుతాయమ్మ. సో కాబట్టి ఆ టెంపరేచర్స్ని కంప్రెస్డ్ ఎయిర్ అనేది బర్న్ ది కోల్ ద కంబషన్ ఛాంబర్ అండ్ అట్లీస్ట్ 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్న ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. సో వీటిల్ని అగైన్ పాస్ టు ద ఏరియా విచ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అమ్మ. సో ఈ కంప్రెస్డ్ ఆక్సిజన్ అలోన్ ఫర్ ది కంబషన్ ఫ్యూయల్ అమ్మ అండ్ ఆన్ ప్రీ హీటింగ్ దెన్ రిక్వైర్డ్. సో ఈ హీట్ని అగైన్ అక్కడ నాజిల్ నుంచి పాసింగ్ ద నాజిల్ అమ్మ. సో త్రూ ద నాజిల్ నుంచి మోషన్ ఎనర్జీ మాలిక్యూల్స్ హాట్ గ్యాస్ ఈజ్ లార్జ్లీ కన్వర్టెడ్ డైరెక్ట్లీ మాస్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. డైరెక్ట్గా మాస్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ నాజిల్ నుంచి ఆ గ్యాస్ అనేది ఎంహెచ్డి జనరేటర్కి హై వెలాసిటీ తోటి పాస్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది పర్పస్. అండ్ క్లోజ్డ్ సైకిల్ సీడెడ్ ఇన్నట్ గ్యాస్కి వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బర్న్ ది ఫ్యూయల్ అమ్మ. సో ఫ్యూయల్ని బర్న్ చేస్తున్నాం. సో ఆ బర్న్ చేసిన ఫ్యూయల్ ఏదైతే ఉందో దట్ విల్ బి with seeding. So seeding తోటి will entered into the MHD generator and MHD generator లో పాస్ చేసిన తర్వాత
వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ యూస్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది విత్ హై వెలాసిటీ తోటి పాస్ చేయడం వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిజెక్టెడ్ అవుట్. అండ్ ఆ రిజెక్ట్ అయిన దాన్ని కూడా కంప్లీట్గా రిజెక్ట్ చేసుకోకుండా వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ది రన్నింగ్ ఆఫ్ టర్బైన్ అమ్మ. సో టర్బైన్ రన్ చేసుకోవడం కోసం స్టీమ్ టర్బైన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ స్టీమ్ టర్బైన్ ఏదైతే ఉందో దట్ విల్ బి వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ అండ్ దట్ వేపర్ ఈజ్ అగైన్ రీచ్ టు ద టర్బైన్ ఏరియా. అండ్ టర్బైన్ ఏరియా నుంచి టర్బైన్ రొటేషన్ అనే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఆ వర్క్ జరిగిన తర్వాత దట్ విల్ బి రిజెక్టెడ్ అవుట్ అమ్మా. సో ఏదైతే టర్బైన్ నుంచి రిజెక్ట్ అవుతుందో దట్ విల్ బి రీచ్ టు ద కంప్రెసర్ ఏరియా. అండ్ కంప్రెసర్ ఏరియా నుంచి విత్ ఇంటర్ కూలర్ అమ్మా. సో ఇంటర్ కూలర్ దగ్గరికి రీచ్ అవుతున్నాం. సో ఇంటర్ కూలర్కి రీచ్ అవ్వగానే ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో హై టెంపరేచర్ గ్యాసెస్ వాటిల్ని కూల్ చేసుకొని అగైన్ రీచ్ టు ద కంబషన్ ఏరియా. సో వాటిల్ని కంబషన్ ఏరియాకి పాస్ చేస్తుంది. అండ్ డ్యూ టు దట్ సో ఆ కంబషన్ ఏరియాకి పాస్ చేయడం వల్ల సో ఆ కంబషన్ ఏరియాకి మళ్ళీ సమ్ ఆఫ్ ది హీట్ అనేది యాడ్ చేసి విత్ సీడింగ్ కండిషన్ ఇట్ విల్ బి యాడెడ్ అవుట్ అమ్మా. అండ్ ఈ రిమూవల్ ఆఫ్ మనకి ప్రతిసారి వర్క్ జరిగేటప్పుడు వీటిల్లో ఉన్న పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయమ్మా. సో కాబట్టి ఆ పొల్యూటెంట్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం కంబషన్ ప్రోడక్ట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటిల్ని ఈ అన్వాంటెడ్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రిమూవ్ చేసి యూటిలైజ్ చేస్తున్నామమ్మా. సో దిస్ ఈజ్ క్లోజ్డ్ సైకిల్. అంటే ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ని మళ్ళీ రీయూటిలైజ్ చేస్తున్నాం ఫర్దర్ సమ్ సైకిల్స్ అమ్మ. సో సమ్ సైకిల్స్కి మనం ఇలానే యూటిలైజ్ చేస్తున్నాం. అండ్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి మెథడ్ పవర్ జనరేషన్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్కి వచ్చేసరికి ప్రజెంట్ సిచ్యువేషన్లో 50% ఆఫ్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫ్యూచర్కి వచ్చేసరికి 60 to 80% ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది. థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి వచ్చేసరికి 3% ఉంటుంది నియర్లీ. అండ్ కమింగ్ టు ఫ్యూచర్ కండిషన్స్కి వచ్చేసరికి 13% ఉంటుందమ్మా. అండ్ థర్మో అయానిక్ కన్వర్టర్స్కి వచ్చేసరికి నియర్లీ అరౌండ్ 15% ఉంటుంది. అండ్ కమింగ్ ఫ్యూచర్ కండిషన్స్కి వచ్చేసరికి 40% ఉంటుందమ్మా. కమింగ్ టు మెటీరియల్ సెలెక్షన్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్ అమ్మ. సో ఇక్కడ మూవింగ్ పార్ట్స్ ఏమీ ఉండవు. అండ్ సో కాబట్టి మనకి ఫ్రిక్షన్ అనే అదర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవమ్మా. సో ఈ కండక్టర్స్ అనేవి అయనైజ్డ్ గ్యాస్ పార్టికల్స్ తోటి ప్లేస్ అయి ఉంటుంది. అండ్ మ్యాగ్నెట్స్ యూజ్డ్ కెన్ బి ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ అమ్మ. సో మనం తీసుకునే మెటీరియల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెట్స్తో కానీ లేదంటే సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్తో కానీ తీసుకుంటున్నాం. అండ్ ఈ ప్లాస్మా టెంపరేచర్ అనేది నియర్లీ 2000 degrees సెంటిగ్రేడ్ ఉంటుందమ్మా. అంటే మనకి హై టెంపరేచర్స్ అనేవి అటైన్ అవుతాయి కాబట్టి ఆ డక్ట్ కంటైనింగ్ ది ప్లాస్మా మస్ట్ బి కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ అమ్మ. అంటే మనం సైడ్ యూజ్ చేసే మెటీరియల్స్ అనేవి నాన్ కండక్టింగ్ మెటీరియల్స్గా తీసుకోవాలి. ఎందుకని ఇవి ఆల్రెడీ ప్లాస్మా కండక్టింగ్ కండిషన్లో ఉంది కానీ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అవే కండక్టింగ్ మెటీరియల్స్ కానీ తీసుకుంటే దట్ విల్ అబ్జర్వ్ దట్ అయనైజేషన్ గ్యాస్ అమ్మ. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దట్ ప్లాస్మా మెటీరియల్ యాజ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్ అమ్మ. సో నాన్ కండక్టింగ్ మెటీరియల్గా తీసుకోవాలి యాజ్ వెల్ యాజ్ హీట్ రెసిస్టెన్స్గా కూడా తీసుకోవాలమ్మా. ఎందుకని హై టెంపరేచర్స్ నియర్లీ 2000 degrees సెంటిగ్రేడ్ కాబట్టి అంత టెంపరేచర్స్ని బేస్ చేసుకోవాలంటే హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ని తీసుకోవాలి. అండ్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్కి వచ్చేసరికి 4 to 6 టెస్లా అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ అగైన్ రీసైకిల్డ్ అండ్ కెపాసిటీస్ ఆఫ్ దిస్ ప్లాంట్స్ ఆర్ మోర్ దాన్ 200 megawatts అమ్మ. సో ఈ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్కి వచ్చేసరికి 200 megawatts ఉంటుంది. అండ్ నాన్ కండక్టింగ్ వాల్స్కి వచ్చేసరికి ఛానల్స్ మస్ట్ బి కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ అన్ ఎక్సీడింగ్లీ హీట్ రెసిస్టెంట్ సబ్స్టెన్స్ అమ్మ. సో హీట్ రెసిస్టింగ్ సబ్స్టెన్స్ లైక్ యూట్రియం ఆక్సైడ్ ఆర్ జర్కోనియం ఆక్సైడ్ టు రిటార్డ్ ఆక్సిడేషన్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అయనైజ్డ్ గ్యాస్ వచ్చేసరికి వేరియస్ మెథడ్స్ ఫర్ అయనైజేషన్ గ్యాస్ ఆర్ అవైలబుల్ అమ్మ. ఆల్ ఆఫ్ విచ్ డిపెండ్ ఆన్
ఇంపార్టింగ్ సఫిషియంట్ ఎనర్జీ టు ద గ్యాస్. సో ఈ అయనైజేషన్ అంటే గ్యాస్కి ఎనర్జీ ఇస్తున్నాము టు ఇంప్రూవ్ ది కండక్టివిటీ అండ్ డ్యూ టు దట్ పర్పస్ ఎలక్ట్రాన్స్ రిమూవింగ్ అనేది ఈజీగా ఉంటుందమ్మా. అండ్ ఈ థర్మల్ ఆర్ న్యూక్లియస్ మీన్స్ ద్వారా మనం ఈ అయనైజేషన్ జరగవచ్చు. అంటే మనం ప్రీవియస్గా కంబజన్ ద్వారా జరుగుతుందన్నాం, అలా కాకుండా న్యూక్లియర్ ప్రాసెస్ ద్వారా కూడా జరగచ్చు. లైక్ మెటీరియల్స్ అనేవి పొటాషియము కార్బోనేట్ ఆర్ సీసీఎం అనేది యాడెడ్ ఇన్ స్మాల్ అమౌంట్స్, వాటిని సీడింగ్ ఎలిమెంట్గా యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ టోటల్ వాటిల్లో 1% అనేది యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ ది అయనైజేషన్ అండ్ ఇంప్రూవ్ ది కండక్టివిటీ అమ్మ. సో కండక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అయనైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దానివల్ల కంబషన్ ఆఫ్ ది ప్లాస్మా కూడా ఇంక్రీజ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఎంహెచ్డి థర్మల్ పొల్యూషన్ వాటర్ ఈజ్ ఎలిమినేటెడ్ అమ్మా. ఈ ఎంహెచ్డి జనరేషన్ వల్ల థర్మల్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ని మనము ఎందుకు రెడ్యూస్ చేస్తున్నామంటే ఇదే హైబ్రిడ్ సైకిల్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఎంహెచ్డి జనరేషన్ ద్వారా వచ్చిన ఎనర్జీయే కాకుండా అక్కడి నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ని కూడా రీయూటిలైజ్ చేసి టర్బైన్స్లో గ్యాస్ని ఆర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ఆపరేటింగ్ ఇన్ కంజక్షన్ విత్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ మైట్ నాట్ బి రిక్వైర్డ్ టు రిజెక్ట్ ఎనీ హీట్ టు కూలింగ్ వాటర్ అమ్మ. సో ఈ కూలింగ్ వాటర్ని యూజ్ చేసి హీట్ని రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని ఇది గ్యాస్ టర్బైన్స్లో కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ హీట్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ దీస్ ఆర్ లెస్ కాంప్లికేటెడ్ దాన్ కన్వెన్షనల్ జనరేటర్స్. సో కన్వెన్షనల్ జనరేటర్తో కంపేర్ చేస్తే ఇవి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, సింపుల్ టెక్నాలజీ ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ మూవింగ్ పార్ట్స్ అనేవి జనరేటర్లో ఏముండవు కాబట్టి ఎనర్జీ లాసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ పొటెన్షియల్ టు రైజ్ ది కన్వర్షన్ ఎఫిషియన్సీ అమ్మ. కన్వర్షన్ ఎఫిషియన్సీ అనేది 55 నుంచి 60% వరకు ఉంటుంది. అండ్ కండక్టివిటీ ఆఫ్ ప్లాస్మా ఈజ్ వెరీ హై అమ్మ. సో ప్లాస్మా కండక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అప్లికబుల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ హీట్ సోర్సెస్ లైక్ న్యూక్లియర్ హీట్ నుంచే న్యూక్లియర్ ఎనర్జీ అయినా హీట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఆర్ థర్మల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ థర్మో న్యూక్లియర్ ప్లాంట్స్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే పర్టికులర్ మెథడ్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు, అవైలబిలిటీని బట్టి యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఎంహెచ్డి కెన్ హెల్ప్ ఇన్ బెటర్ ఫ్యూయల్ యూటిలైజేషన్ అమ్మ. సో ఇక్కడ ఫ్యూయల్ యూటిలైజేషన్ అనేది బెటర్గా ఉంటుంది, ఎందుకని వర్క్ అనేది మనకి ఎటువంటి లాసెస్ ఉండవు అండ్ దీన్ని రీయూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూయల్ అనేది ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇక్కడ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ అనేవి స్మాల్ ఎంహెచ్డి ప్లాంట్స్ ఆర్ మోర్ దాన్ 1 kilowatt ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అనేది ఓన్లీ ఆన్ ది డ్రాయింగ్ బోర్డ్ అమ్మ. సో మనకి ప్రాక్టికల్గా సమ్వాట్ డిఫికల్ట్గా ఉంటుంది పెద్ద పెద్ద కండక్టర్స్ యూజ్ చేయాలి అంటే. అండ్ డిఫికల్టీస్ మే arise from the exposure of metal surface to intense heat of the generator and from corrosion of metals and electrodes అమ్మ. మనం ఇక్కడ అయోనైజ్డ్ గ్యాస్ అనేది నియర్లీ 2000 degrees centigrade దగ్గర హై వెలాసిటీతో పాస్ చేస్తున్నాం అంటే వీ హ్యావ్ వెరీ హై టెంపరేచర్స్ అమ్మ. ఇంత హై టెంపరేచర్స్ని బేర్ చేయాలంటే మెటల్స్ అనేవి చాలా టఫ్ మెటల్స్ యూజ్ చేయాలి. సో మనం చూసింగ్ ఆఫ్ మెటల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్. అండ్ ఈ హీట్ వల్ల కరోజన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండ్ ఎలక్ట్రోడ్స్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు అమ్మ. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జనరేటర్ ఈజ్ అన్ఎకనామికల్ డ్యూ టు ఇట్స్ హై కాస్ట్ అమ్మ. సో ఈ జనరేటర్స్ అనేవి జనరల్గా హై కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ జనరేటర్ని యూజ్ చేసామంటే ద కాస్ట్ ఆర్ ఎకనామికల్లీ ఇట్ ఈజ్ లో అమ్మ. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హీట్ రెసిస్టెంట్ అండ్ నాన్ కండక్టింగ్ డక్ట్స్ ఆఫ్ జనరేటర్ అండ్ లార్జ్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఈజ్ డిఫికల్ట్ అమ్మ. అంటే మెయిన్ బేసిక్ కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది హీట్ రెసిస్టెన్స్గా ఉండాలి అండ్ నాన్ కండక్టింగ్గా ఉండాలంటే ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ది ఎంహెచ్డి జనరేటర్ అండ్ లార్జ్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ అని ఫేస్ చేసుకోగలగాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి వెరీ హై ప్రాబ్లమ్స్ కాబట్టి ఆఫ్టర్ ఎంహెచ్డి జనరేటర్ ద డక్ట్స్ ఆర్ పైప్ లైన్స్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అమ్మ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్. అండ్ ఎంహెచ్డి వితౌట్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ అమ్మ. సో ఈ ఎంహెచ్డి జనరేటర్ అనేది సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ అనేవి లేకపోతే ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు కంబైన్డ్ సైకిల్ టర్బైన్. సో కంబైన్డ్ సైకిల్
సైకిల్ టర్బైన్తో కంపేర్ చేస్తే. సో దీస్ ఆర్ ది మెయిన్ డ్రాబ్యాక్స్ అమ్మా. అంటే ఇంత హై టెంపరేచర్స్ అండ్ ఇంత సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ అండ్ ఇంత ఎలక్ట్రిసిటీని బేర్ చేయాలంటే వీ నీడ్ వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎకనామికల్. సో ఈ ప్రాబ్లమ్స్ ఆర్ ది మేజర్ problems, and due to that condition in India this type of energy is under developing stage only. And if you have any doubt during this topic, you may ask.